ఇంకో 1000 ఎక్స్ట్రా వద్దంతే, పని అవ్వకపోవడం ఏముండదు. ఏంటి పంతులు గారు, ఇల్లు కట్టుకోవడానికి మున్సిపల్ పర్మిషన్ కావాలా? చేసేద్దామండి, మనం చేసేద్దాం. సిటీలో పని అండి. వద్దురా బాబు, నా జెరాక్స్ నాకు ఇప్పించు చాలు. మీ ఇష్టం అండి. చాలా పెద్ద తలనొప్పి వస్తుంది బాబు. ఫస్ట్ లాయర్ దగ్గర లీగల్ ఒపీనియన్ తీసుకోవాలి, తర్వాత ఒరిజినల్స్ అన్ని అడ్వకేట్ దగ్గర రిజిస్ట్రేషన్ చేయించాలి. దానికి సేల్ భూమి పట్ట, పన్ను, మీ బర్త్ సర్టిఫికేట్, మీ అంగ డెత్ సర్టిఫికేట్, అప్పుడు తనకాలు లేవు ఎన్ఓసి, చేత సై పరిశీలన నుంచి వారసత్వ భూమా పట్ట భూమా తేల్చి సర్టిఫికేట్ ఒకటి, 3 years బ్యాంక్ స్టేట్మెంట్, భూమి ఈసీ కాగితాలు 3 న్యూస్ పేపర్లో ప్రకటనలో. ఇవన్నీ పూర్తి అవ్వాలంటే మినిమం 3 నెలలు పడుతుంది. కానీ నాకు 30,000 ఇచ్చి ఇదంతా మర్చిపోండి, వారం రోజులు మీ పని అయిపోద్ది. 30,000 కావాలా? తినేద్దామనే. ఒరే, డబ్బులు ఏమన్నా చెట్టు కాస్తనీరా? నా దగ్గర తింటే డబ్బులు నీ వల్ల కాదురా తాత్కాల్. అయ్యి బాబు మీరు ఆగండి బాబు, ఇందులో నాకేం రూపాయి మిగలదండి. రూపాయి తినకుండానే కాలవతల మెరక మీద 10 ఎకరాల పొలం కొన్నావా? ఇలాంటి వెర్రి పబ్బలను మోసం చేసి వేలకు వేలు గుంజుతావా? వీడి వ్యాపారం చెడు దుబ్బిలో ఉన్నాడు. రూపాయలు అంచు లేకుండా ఈ ఆఫీసులో పనిచేయించుకుంటా, చూస్తూ ఉండు. జిరాక్స్ ఇవ్వు. ఆ జిరాక్స్ అంటే ఈ ప్రభుత్వంతో సిస్టమేటిక్ గా పనిచేయించుకోవటం ప్రతి పౌరుడి బాధ్యత, తెలుసుకో. వెళ్ళండి, మళ్ళీ ఇక్కడికే రావాలి. మెంటల్ పంతులండి, బాగా చేదస్తం పెరిగిపోయింది ఈ మధ్యన. ఇందులో అంత తగ్గిందండి. ఇటేయండి, నాకు కూడా డబ్బులేం సెటిల్కి అవుతుందండి. మెంటలోడు గొప్ప దెబ్బేడు, వీడికి మన దెబ్బ చూపించాలి. కానీ వీడికేంటి శీతాకాలం పొద్దున్నే సెమట్లెట్టేని. ఇక్కడ ఏదో బిజినెస్ దొరికేలా ఉంది, పట్టుకుందాం. నమస్తే అడప గారు. నమస్తే. సిరక్ట్ కింద ఏరుకో. ఏంటంటే బాగా సిరాక్ మీద ఉంటున్నారండి. ఏం చెప్పను రా బాబా, జేసీ గడు కాల్ తినేస్తున్నాడు. ఏమండి మళ్ళీ సెకండ్ షోకి వెళ్ళమని అడుగుతున్నాడు ఏంటి? అవునరా, ఆ ప్రమోషన్ కక్కుర్తిపడి సెకండ్ షోకి వెళ్తాను నేను ఒప్పుకున్నాను. ఇప్పుడు నా సరదా నాకు తీర్చేస్తున్నాడు. ఏమన్నా అంటే కోతిబొమ్మ మొహం చూపించి మూసుకోమంటున్నాడు. అయినా ఊళ్ళోని గెస్ట్ హౌస్ లో రిసార్ట్ లో ఉండగా మిమ్మల్ని బాధపడతాడు ఏంటండి? ఇది వరకు అలాగే చేసేవాడు రా బాబు. ఎండి విహార్ దొరికిపోయాడు కదా, దాంతో భయపడిపోతున్నాడు. దొరికితే బ్రేకింగ్ న్యూస్ అయిపోతాడని భయం. మీ ప్రాబ్లమ్ సాల్వ్ చేసి నేను ఇస్తాను, కానీ నాకు హెల్ప్ చేస్తారేంటి? ఏంటది? అదిగోండి అక్కడ నుంచి ఫైల్స్ నింపుతాడు చూడండి, ఎర్రకొండ వేసుకుని. కింద కూడా ఫైల్స్ ఉన్న వాళ్ళు ఉన్నాడు. గుంటూరు పంతులు కాళ్ళు చెప్పులు అరిగిలే తిరిగిన ఆఫీసులో పని అవ్వకుండా చూడండి. అది నేను చూసుకుంటాను, కానీ ముందు సలహా ఎవరా? కొత్తగా ఒక కుర్రోడు జాయిన్ అయ్యాడు కదండి సర్వం. ఆడి ఇల్లు ఖాళీయే కదా, పెంట్ హౌస్, పైగా బ్యాచులర్. అదేనండి దొరగారి తోటలు ఏమన్నా మేడా ఒప్పుకుంటాడంట. బాబు, హౌస్ పర్మిషన్ కోసం ఎవరిని గెలవాలండి? మా సూపరింటెండెంట్ గారు వచ్చారు. అయ్యా నమస్కారం. కొత్త హౌస్ కన్స్ట్రక్షన్ అండి. పర్మిషన్ కోసం ఎవరిని గెలవాలి? ఈయన గెలవండి సార్. కుర్చీ ఖాళీగా ఉందండి. ఆ టీ దానికి వెళ్ళి ఉంటాయండి, 5 నిమిషాల్లో వచ్చేస్తాడు. అయ్యా గీ సోటి పనులు నా తానుగా సార్. నేను మా ఫ్రెండ్ ఇంట్లో ఉంటాను సార్, గది ఫ్రీగా. ఆయన గీ సోటి పనులు మంచిగా కావాలి, మీరైనా ఆయనకి చెప్పొచ్చు కదా సార్, మీరు కూడా ఒప్పుకోవద్దు. సర్లే, పని ఎంత వరకు వచ్చింది? చెప్పింది కదా సార్ 1 వీక్. సమాధానం చెప్తానంటే ఫైల్ ఇచ్చి 3 రోజులు అయింది. నిన్నటి కల్లా అయిపోవాలి. ఆడుకుంటున్నావు, పని చేస్తున్నావా? ఈ రోజు సాయంకాలం కల్లా ఫైల్ నా టేబుల్ మీద ఉండాలి. మీరు పని చేసుకోండి, కూర్చోండి. సీరియల్ చూసినట్టు. 10 నిమిషాల్లో వస్తున్నారు. 2 hours అయింది సార్, ఇంకా రాలేదండి. ఇంకా రాలేదా? ఓ లంచ్ టైం కదా, లంచ్కి వెళ్ళి ఉంటాడు. బాలరాజు గారు, ఓ ఛాయ్ కావాలి. ఒక అరగంట ఆగండి, బిజీగా ఉన్నాను. బాగా తలనొస్తుందండి. అంత తలనొప్పిగా ఉంటే మీరు వెళ్ళి తాగేసి వచ్చేయండి. ఏ గారు ఉప్పు చేపలు ఎంపిన వచ్చినాయా? వచ్చాయి. ఏడు గారు నమస్తే. నమస్తే అండి. నమస్తే సర్వం గారు. ఏంటండి బాబు అంత కష్టపడిపోతున్నారా? భోజనం కూడా చేసినట్టు లేదండి, ఈ ఫైల్ ఒకటి అయ్యాక కనీసం టీ అన్న తాగండి, లేకపోతే నీరసం వచ్చేద్దే. ఇదిగో బాలరాజు సార్ కో టీ పట్టరా. అలాగే సార్, చిటికలో తెచ్చేస్తాను. ఎందుకండి అంత కష్టపడతారా? ఆ సెకండ్ షోకి ఏదో వెళ్ళి వచ్చేచ్చు కదా. అంటే మీ మంచిగా చెప్తున్నాను. మంచిగా ఉండదన్న. ఏది మంచి ఏది చెడండి? ఇందులో తప్పే ఉంది. అందరితోటి కలుపుకోలుగా ఉంటా, అప్పుడప్పుడు ఫ్రెండ్షిప్ లో ఇచ్చుకుంటా ఉండాలి, పుచ్చుకుంటా ఉండాలి. అదిగోండి ఆ టీ దగ్గర రిలాక్స్ అవ్వండి. ముందు ఆయనకి ఎవరా తాగండి. ఇప్పుడు ఈ ఆటకి ఎంత పని పూర్తి చేశారా అనుకోండి, మరి రేపు రోజు ఇంత పని అంటే మీరు మాత్రం చేయగలగాలి కదండి. పైగా మీ ట్రాన్స్ఫర్ ఆ పెద్ద ఆయన చేతిలో ఉంది. ఆయన కాదని మనం ఏమన్నా చేయగలదా అంటే చేయలేము. కాబట్టి నా మాట నీ పట్టుకు ఒప్పేసుకోండి.